విశాఖలో గర్భిణి అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించి 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని, నిందితుడు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం PM పాలెం PS పరిధిలో గర్భిణి అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పల్రాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలాడాడు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తన తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫోటోలు దిగుదామన్నా వద్దనేవాడని స్నేహితులు చెప్తున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ప్లాన్ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేశాడు. రాత్రికి రాత్రే అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రక్కేసిన ఆనవాళ్లున్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే మంగళవారం డెలివరీ ఉండగా సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్ళీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా అనూష లేవలేదు. వారితో పాటే అతను నిద్రలేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నామని, తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పల్రాజు తెలిపారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.